మనం రోజూ చేసే పనులే. అవే పనులకు కొన్ని ప్రాచీన శ్లోకాలు కలిస్తే ఏమవుతుంది? అవి మామూలు పనులు కాకుండా మనల్ని మనతో, ఈ ప్రపంచంతో కనెక్ట్ చేసే ఒక అద్భుతమైన మార్గంగా మారతాయి. అదెలాగో ఈ విశ్లేషణలో తెలుసుకుందాం. ఒక్కసారి ఆలోచించండి. కొన్ని పాతకాలం నాటి మాటలు మన మామూలు ఉదయాన్ని ఒక స్పెషల్ ఎక్స్పీరియన్స్గా మార్చగలవా? అసలు సాధ్యమేనా? ఈ ప్రశ్నే ఈరోజు మన ప్రయాణానికి మొదటి అడుగు. సో, మన ప్రయాణం ఎలా ఉండబోతోందంటే, ఉదయం నిద్రలేచినప్పటినుంచి స్టార్ట్ అవుతుంది. మెల్లిగా మన వ్యక్తిగత ప్రార్థనల నుంచి మొత్తం ప్రపంచం కోసం చేసే ప్రార్థన దాకా సాగుతుంది. ఇంకెందుకు ఆలస్యం, పదండి మొదలుపెడదాం. అయితే ప్రతిరోజూ మన జర్నీ మనతోనే కదా మొదలయ్యేది. ముఖ్యంగా నిద్రలేచిన ఆ ఫస్ట్ మూమెంట్లో ఓ అద్భుతమైన ఆచారం దాగి ఉంది. ఏంటది? చూద్దాం రండి. రోజు మొదలవ్వగానే మనం చేసే మొదటి పని ఏంటో తెలుసా? కరదర్శనం. సింపుల్గా చెప్పాలంటే మన చేతుల్నే మనమే చూసుకోవడం. ఈ శ్లోకం ఏం చెబుతోందంటే, మన చేతుల్లోనే లక్ష్మీ, సరస్వతి, గోవిందుడు ముగ్గురూ ఉన్నారట. అంటే సంపద, జ్ఞానం, రక్షణ అన్నీ మన చేతుల్లోనే ఉన్నాయన్మాట. ఇంకాస్త వివరంగా చూస్తే, మన చేతివేళ్ల కొనల్లో లక్ష్మీదేవి ఉంటుంది. అంటే మన పనులతో సంపదను సృష్టించే శక్తి మనకుంది అని గుర్తుచేస్తోంది. ఇక అరచేతి మొదట్లో సరస్వతి. అంటే మనకున్న జ్ఞానానికి అది గుర్తు. మరి మధ్యలో? అక్కడ గోవిందుడున్నాడు. మన ప్రయత్నాలన్నింటికీ దైవం రక్షణగా ఉంటాడని భరోసా ఇస్తాడు. చూసారా, మన చేతులే ఒక పవర్ఫుల్ టూల్కిట్ లాంటివి. సరే, మన చేతుల్లోని శక్తిని గుర్తించాం. ఇప్పుడు మన ఫోకస్ మన నుంచి బయట ప్రపంచం వైపు మారుతుంది. మనం మంచం దిగి నేలమీద కాలు పెట్టే ముందు భూమాతకు నమస్కరించి క్షమించు తల్లీ అని వేడుకుంటాం. అంటే మనం వేసే ప్రతి అడుగు కూడా ఒక మామూలు విషయం కాదన్మాట. చూట్టానికి ఇదో చిన్న ప్రార్థనలా అనిపించొచ్చు. కాని ఆలోచించండి, ఇందులో ఎంత గొప్ప ఎకలాజికల్ సెన్స్ ఉందో కదా. మనం బ్రతకాలంటే ఈ భూమి కావాలి, దానిమీద ఆధారపడి ఉన్నాం. అందుకే దాని పట్ల గౌరవంగా, వినయంగా ఉండాలి. ఈ విషయాన్ని ప్రతి ఉదయం మనకు గుర్తుచేస్తుంది ఆ ఆచారం. ఓకే, ఉదయం లేవడం, నేలని తాకడం, తర్వాత ఆహారం. మరి ఆ భూమాత మనకిచ్చిన ఆహారాన్ని తీసుకునేటప్పుడు మన ఆలోచన ఎలా ఉండాలి? తినడం అంటే కేవలం కడుపు నింపుకోవడం మాత్రమే కాదు, అదొక పవిత్రమైన కార్యం. ఈ విషయంలో భగవద్గీత చాలా స్పష్టంగా ఒక తేడాను చూపిస్తుంది. చూడండి, ఎవరైతే కేవలం తమ కోసమే వండుకుని తింటారో వాళ్లు పాపాన్ని తింటున్నట్లేనట. కాని ఎవరైతే యజ్ఞభావంతో, అంటే ఓ నైవేద్యంలా భావించి పంచుకుని తింటారో వాళ్లు అన్ని దోషాలనుంచి బయటపడతారట. ఎంత తేడా కదా! ఈ కాన్సెప్ట్నే మనం బ్రహ్మార్పణం అంటాం. దీని వెనకున్న ఫిలాసఫీ ఏంటంటే, మనం తినే ఆహారం, దాన్ని తినే మనం, మన లోపల దాన్ని జీర్ణం చేసే అగ్ని, ఇవన్నీ వేర్వేరు కాదు, అన్నీ ఆ బ్రహ్మం యొక్క రూపాలే. ఈ ఆలోచన వచ్చినప్పుడు ఇక నేను తింటున్నాను అనే అహంకారానికి తావుండదు. ఇదే విషయాన్ని శ్రీకృష్ణుడు గీతలో ఇంకా క్లియర్గా చెప్పారు. అన్ని జీవుల శరీరంలో వైశ్వానరుడుగా, అంటే జీర్ణశక్తి రూపంలో ఉండి ఆహారాన్ని జీర్ణం చేసేది నేనే అంటారు. అంటే మన బాడీలో జరిగే ఒక సింపుల్ బయోలాజికల్ ప్రాసెస్ కూడా దైవ సంకల్పమే అన్నమాట. సరే, భోజనం సంగతి చూశాం. కానీ ఈ ఫిలాసఫీ కేవలం తినటానికి మాత్రమే పరిమితం కాదు. మనం చేసే ప్రతి పనిని, మాట్లాడే ప్రతి మాటని, మనసులో వచ్చే ప్రతి ఆలోచనని, అన్నింటినీ భగవంతునికి సమర్పించవచ్చు. దీన్నే మనం సంపూర్ణ శరణాగతి అంటాం. ఈ భావనను ఈ శ్లోకం ఎంత అద్భుతంగా పట్టుకుందో చూడండి. దీనర్థమేంటంటే, నేను నా శరీరంతో, మాటతో, మనసుతో, ఇంద్రియాలతో, చివరికి నా సహజ స్వభావంతో ఏ పని చేసినా అదంతా ఆ నారాయణుడికే సమర్పణ చేస్తున్నాను అని. ఇక్కడ మనం గమనించాల్సిన ఓ ముఖ్యమైన విషయం ఉంది. మనం కావాలని తెలిసి చేసే పనులే కాదు, మనకు తెలియకుండా మన స్వభావం ప్రకారం చేసే పనుల్ని కూడా దేవుడికే అంకితం చేస్తున్నాం. అంటే మన జీవితంలో ప్రతి క్షణం, ప్రతి చర్య ఒక నైవేద్యంలా మారిపోతుందన్నమాట. మరి ఇంతలా సమర్పణ చెయ్యడానికి వెనుక ఉన్న ఎమోషన్ ఏంటి? అదే ఈ శ్లోకం. దేవుణ్ణి కేవలం దేవుడులా కాకుండా, నువ్వే మా అమ్మ, నువ్వే మా నాన్న, నువ్వే బంధువు, స్నేహితుడు, నాకున్నదంతా నువ్వే,
నువ్వే నా సర్వస్వం అని భావించడం, మన అన్ని రిలేషన్స్లో ఆ దైవాన్ని చూసుకోవడం. ఈ శరణాగతి భావమే మనకు బాగా తెలిసిన జయ యోగేశ్వర భజనలో చాలా అందంగా కనిపిస్తుంది. వెదికి వెదికి చివరికి నీ శరణం చేరాను, అలసిపోయినప్పుడు బలాన్నివ్వు, నాకు భక్తిని ప్రసాదించు. ఈ మాటలన్నీ ఆ సంపూర్ణ నమ్మకానికి, శరణాగతికి నిదర్శనం. ఇలా మనతో మొదలైన ఈ జర్నీ మన చుట్టూ ఉన్న వాటిని కలుపుకుని మెల్లిమెల్లిగా మొత్తం విశ్వం వైపు విస్తరిస్తుంది. మన ప్రార్థన నాకోసం అన్న స్థాయి నుంచి అందరికోసం అనే స్థాయికి ఎదుగుతుంది. అదే ఈ విశ్వశాంతి మంత్రం. సర్వే జనా సుఖినో భవంతు అని మనం వింటూ ఉంటాం కదా, అదే ఇది. అందరూ సుఖంగా ఉండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరూ మంచిని చూడాలి, ఎవరికీ ఎలాంటి దుఃఖం కలగకూడదు. ఎంత గొప్ప కోరిక కదా ఇది! ఈ ప్రార్థనలో 4 విషయాలు అడుగుతున్నాం. మొదటిది అందరికీ ఆనందం, రెండోది అందరికీ ఆరోగ్యం, మూడోది అందరూ శుభాలనే చూడాలి, నాలుగోది ఎవరికీ దుఃఖం ఉండకూడదు. అంటే కేవలం సంతోషం మాత్రమే కాదు, ఆరోగ్యం, శుభం, దుఃఖరాహిత్యం, ఒక సంపూర్ణమైన మంచి జీవితాన్ని అందరికీ కోరుకుంటున్నాం. సో చూశారు కదా, ఉదయాన్నే మన చేతుల్ని చూసుకోవడంతో మొదలైన మన ప్రయాణం చివరికి ఈ సమస్త లోకాల శాంతిని కోరుకోవడంతో ఎలా ముగిసిందో. ఒక వ్యక్తిగా మొదలై విశ్వమంత ప్రేమగా మారడం, ఇదే ఈ ప్రార్థనల వెనుకున్న అసలైన ఫిలాసఫీ. మొత్తం విన్నాక ఇప్పుడు మన ముందు ఒక ప్రశ్న మిగిలింది. మనం గనుక ప్రతిరోజూ ప్రతి పనిని ఇంత లోతైన ఉద్దేశంతో మొదలుపెడితే మనల్ని మనం చూసుకునే విధానంలో, మన పనుల్లో, మన చుట్టూ ఉన్నవాళ్లతో మన సంబంధాల్లో ఎలాంటి మార్పు రావచ్చు? ఒక్కసారి ఆలోచించండి.